ఏదైతే ఈరోజు ప్రభుత్వం మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ సమ్మర్ వెకేషన్స్లో మహిళలు కూడా ఖాళీగా ఉండకుండా వాళ్ళు కూడా టైలరింగ్ ఏదైతే వాళ్ళకి వర్క్షాప్స్ పెట్టారో దాని సందర్భంగా స్టేట్ వైడ్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మన ఒంగోలుకి 6 ఇచ్చారు. ఒక 3 ఏమో మొన్న ఓపెన్ చేసాం ఆల్రెడీ. ఈరోజు ఒకటి ఇక్కడ సునీత అని చెప్పేసి మన ఇక్కడ ఏంటి సోషల్ అంగన్వాడీ టీచర్ వాళ్ళకి ఇంకో బ్రాంచ్ వాళ్ళకి ఇచ్చారు. ఇంకా ఒక 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఇంకా 2-3 రోజుల లోపల అవి కూడా ఓపెన్ చేస్తారు. మన ఉద్దేశం ఒకటే, మహిళలు కూడా ఎప్పుడు కూడా ఇంటికే పరిమితం కాకూడదు. వాళ్ళు కూడా వాళ్ళ సంపాదనతో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి మనకు పూర్తిగా ఈ కుటుంబ మిషన్లు ఏదైతే ఉన్నాయో కుటుంబ మిషన్లు కూడా ఈరోజు 6,000, 6,500 అవుతూ ఉంటే వీళ్ళు ట్రైనింగ్ చేసి వాళ్ళు మళ్ళీ ఇంకో 4 ఉపాధి కల్పించేటట్టుగా వాళ్ళకి సబ్సిడీ రేట్లో మళ్ళా కుటుంబ మిషన్లు కూడా వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వం చేపడుతూ ఉంది. దీంతోపాటు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చాలా ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవి కూడా మొదలుపెట్టి ప్రతి ఇంట్లో కూడా ఎవరు కూడా ఖాళీగా ఉండకుండా ఎవరు కూడా ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉండేటట్టుగా ఎవరో ఒకరు ఏదో విధంగా కష్టపడి 10 రూపాయలు సంపాదించుకునేటట్టుగా ఉండేదానికోసమే ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దగ్గర ఈరోజు ట్రైనింగ్ కూడా 90 మంది నుంచి 100 మంది దాకా ఈ ట్రైనింగ్ కూడా మహిళలకు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నారు. కొంతమంది ఖాళీగా ఉండి చదువు లేకుండా ఉండేవాళ్ళు ఇంట్లో ఉండకుండా ఇలాంటి టైలరింగ్ లేకపోతే ఎంబ్రాయిడరింగ్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు వాళ్ళ చేత నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా సునీత గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు కూడా ఈ 90 డేస్ ఏదైతే ఈ కోర్సు ఉందో దాన్ని తప్పకుండా కూడా సక్సెస్ఫుల్గా చేసి ఇంకా 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ప్రారంభించడానికి వచ్చేసిన మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, వారి సతీమణి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ గౌరవ కార్పొరేటర్ గారు, స్థానిక పెద్దలు, తర్వాత శిక్షణ తీసుకోవడానికి వచ్చిన మహిళలందరికీ నమస్కారాలు. మరి ఎవరికైతే మనకు స్కిల్ అనేటువంటిది మనిషికి ఆదాయ వనరు, ఎప్పుడైతే ఆ నైపుణ్యాలు ఉంటాయో ఆ నైపుణ్యాల వల్ల ఆదాయాన్ని పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్య వల్ల నైపుణ్యాలు వస్తాయి, కొన్నిసార్లు శిక్షణ వల్ల నైపుణ్యాలు వస్తాయి. సో ఇక్కడ తక్కువ విద్య నేర్చుకున్నటువంటి వాళ్లకు శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా మహిళలకు అందరికీ కూడా మరి ఈ విధంగా కుట్టు మిషన్ల ద్వారా సమ్మర్లో కేవలం ఈ 2-3 నెలల్లో వారికి నైపుణ్యాలు మెరుగుపరిస్తే వారికి ఒక చిన్న ఆదాయ వనరు సపోర్ట్గా నిలబడితే మహిళల సాధికారిత సాధ్యమవుతున్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు కూడా మహిళా సాధికారితకు చాలా ప్రాధాన్యతనిస్తూ మన ఒంగోలు నగరంలో కూడా గతంలో 2014-19లో మరి చాలా అద్భుతంగా స్కిల్ సెంటర్ నడిపారు సార్ అప్పట్లో. మళ్ళీ దాన్ని పునఃప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో కూడా గౌరవ శాసనసభ్యులు వారు ఉన్నారు. సో వారి యొక్క సూచన మేరకు త్వరలో మరి మన విజయవాడ నుంచి ఆ శిక్షణ నైపుణ్యం అందించేటువంటి నిపుణులను కూడా పిలిపించి త్వరలో కూడా మన ఒంగోలు నగరంలో మళ్ళీ ఆ శిక్షణ కార్యక్రమాన్ని లేదా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ శాసనసభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ అభినందనలు. వారు మరింత ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉచిత కుట్టు శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే బీసీ కార్పొరేషన్ తరఫున బీసీ మహిళలు, తర్వాత ఓసీ మహిళలు, ఈడబ్ల్యూఎస్ వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఓన్లీ మహిళలకి మాత్రమే శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత 90 డేస్ 3 నెలలు శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తారు. అందరూ కూడా ఇంట్రెస్ట్గా చాలామంది మాకు ఫోన్లు చేయడం అలా చేశారు. మేము వాట్సాప్ల్లో వాటిల్లో షేర్ చేసాము. ఇదంతా కూడా గవర్నమెంట్ పథకం, నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం.
సో అంటే ఖాళీగా ఉండకుండా ఈ టీవీలు చూస్తా టైం వేస్ట్ చేస్తా కొంతమంది ఉంటారు. అలా కాకుండా ఈ సమ్మర్ క్యాంప్లో ఈ 3 నెలలు కూడా ఉచితంగా శిక్షణ నేర్చుకొని వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నించడానికే ఈ కార్యక్రమం పెట్టారనమాట. మన దగ్గర 144 మెంబర్స్ ఉంటారు. మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి 72, ఆఫ్టర్నూన్ బ్యాచ్ వచ్చేసి 72 మెంబర్స్ ఉంటారు. సో అందరూ కూడా హ్యాపీగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. టైమింగ్స్ వచ్చేసి 9 to 5 ఉంటుంది. 9 to 1 వచ్చేసి ఒక బ్యాచ్ 72 మెంబర్స్ ఉంటారు. 2 to 5 వచ్చేసి ఒక బ్యాచ్ ఉంటారు. 2 బ్యాచెస్ వచ్చి ఉంటారు. సెంటర్ ఈ సెంటర్లోనే గానే దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే అన్న వదినమ్మ వచ్చారు. తర్వాత కమిషనర్ గారు వచ్చారు. మాకు ముఖ్యమైన వాళ్ళు కూడా విఐపీలు కొంతమంది వచ్చారు. ఇక్కడికి నేను పిలవగానే వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.